విజువల్స్ అవి చూపిస్తారు. అది మనం చూస్తుంటే ఒక ఎక్స్క్లూజివ్ వీడియో అది. ఆ వీడియో చూస్తుంటే ఇది కదరా రాజకీయ నాయకుడు అంటే, ఇలా కదరా ఉండాలి పొలిటీషియన్ అంటే అని చెప్పి సర్వత్రా అభినందనల వెల్లువ పవన్ కళ్యాణ్ గారికి. మరి ఏంటి ఆ వీడియో, ఈయన అసలు ఏం చేస్తుంటారు, ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే ప్రజా సమస్యలపై సోషల్ మీడియా ట్రోల్ అవుతున్నది. కొమరం పులిలా పంజా విసురుతున్నారు అక్రమార్కుల మీద అని. మరొకటి సామాన్యుల సమస్యలపై రంగంలోకి వకీల్ సాబ్. అంటే ఆయన సినిమాలన్నీ కూడా అద్భుతమైన ఆ టైటిల్స్ తోటి ఇప్పుడున్న వాటితో కంపేర్ చేసుకుంటా సోషల్ మీడియాను హల్చల్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్ అందరూ. ఇక రౌడీలు అక్రమార్కులకు గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్. సో ఈ రకంగా అంటే పవన్ కళ్యాణ్ ఏది చేసినా అది ఒక సంచలనమే. ఇంక సింపుల్గా చెప్పాలంటే ఆయన అడుగేస్తే సంచలనం, ఆయన మాట్లాడితే సంచలనం, ఆయన ఇలా అంటే సంచలనం, ఇలా అంటే సంచలనం. ఒకటి రెండు కాదు కదా, ఇంక ఆయన ఏదంటే అదే, అది వైరల్ అయిపోతుంటుంది. ఎప్పుడు సినిమాలు తరం. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా పవన్ ఏం చేసినా ప్రభంజనమే. అందుకనే ఇప్పుడు మళ్ళీ వరుసలోకి తీసుకొస్తున్నారు. ఒక లాయర్గా వకీల్ సాబ్ ఏ రకంగా చేశాడు, గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ తోటి ఏ రకంగా ఆయన పాత్ర పోషించాడు, నిజ జీవితంలో కూడా అలాంటి పాత్రే పోషిస్తున్నాడు. సమస్యల విషయంలో కూడా అదే పరిస్థితి ఇక్కడ ఉంది. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఒక అధికారితో ఒక సమస్య మీద ఆయన ఏ రకంగా ఎంత కూల్గా స్పందిస్తున్నాడో ఒకసారి చూద్దాం. ఆ బయట ప్లే చేయండి. సార్ నాకు రెగ్యులర్గా మన రిపీటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ టు నోటీస్. మధు గారు చెప్పారు సార్, కొంచెం చూడండి సార్. వాళ్ళు small submission, sir. One motorcycle was immediately fitted with the regular silence, sir. And the council also already counseled, sir. They are taken to police station and counseled 4 days back, sir. Because that 6th line, one of the person in 6th line, sir, NTR colony complained, sir. Already we have taken these 2 guys to the police station and physically counseled and already given warning. And ఒక మోటార్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరికి దానికి ఇమ్మీడియట్గా ఈ సైలెన్సర్ కూడా చేశారు సార్. రెండోసారి ఇప్పుడు మళ్ళీ పంపిస్తున్నారు సార్. యాక్చువల్లీ నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్. ప్లీజ్ కాంటాక్ట్. ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్. ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్. అదర్వైజ్ థ్యాంక్ యూ. సార్ నాకు రెగ్యులర్గా మన రిపీటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ టు నోటీస్. మధు గారు చెప్పారు సార్, కొంచెం చూడండి సార్. వాళ్ళు small submission, sir. One motorcycle was immediately fitted with the regular silence, sir. And the council also already counseled, sir. They are taken to police station and counseled 4 days back, sir. Because that 6th line, one of the person in 6th line, sir, NTR colony complained, sir. Already we have taken these 2 guys to the police station and physically counseled and already given warning. And ఒక మోటార్ సైకిల్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరికి దానికి ఇమ్మీడియట్గా ఈ సైలెన్సర్ కూడా చేశారు సార్. రెండోసారి ఇప్పుడు మళ్ళీ పంపిస్తున్నారు సార్. యాక్చువల్లీ నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్. ప్లీజ్ కాంటాక్ట్. ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్. ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్. అదర్వైజ్ థ్యాంక్ యూ. సార్ నాకు రెగ్యులర్గా మన రిపీటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ టు నోటీస్. మధు గారు చెప్పారు సార్, కొంచెం చూడండి సార్. వాళ్ళు small submission, sir. One motorcycle was immediately fitted. రైట్ అండి, చూసారా? ఇలాంటి సీనులు చాలా అరుదు.
ఎందుకంటే సినిమాల్లో కనిపించే సీన్లు ఇవి. రాజకీయ పరంగా చాలా అర్థం. ఓకే, మంచిని మంచి అని చెప్పుకోవాలి, చెడుని చెడు అని చెప్పుకోవాలి. ఆయన ఆవేశపూరితంగా చెప్పు తీసి అది చేస్తాను ఇది చేస్తాను నా కొడకల్లారా అన్నప్పుడు అది కరెక్ట్ కాదు. ఒక రాజకీయ నాయకుడికి అంత ఆవేశం ఉండకూడదు అని చెప్పి ఆ రోజు చెప్పాం. ఒక మంచి చేస్తే మంచిని కూడా చెప్పుకోవాలి, అది ఎవరు చేసినప్పటికీ కూడా. దీంట్లో ఏదో వ్యక్తిగత ఇష్టాలనో లేకపోతే వ్యక్తిగత అంశాలన్నవి ఏమీ ముడిపడలేదు. ఎందుకంటే ప్రతి అధికారి కూడా, ప్రతి రాజకీయ నాయకుడు కూడా పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై ఈ రకంగా స్పందిస్తే రౌడీ మూకలు ఎక్కువైపోతున్నట్టు. నేను అందుకనే గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ అని చెప్పాను. చాలామందికి న్యాయం దక్కట్లేదు, అందుకనే వకీల్ సాబు అనే పేరుతోటి ట్రోల్ అవుతున్నది. మరొక వైపు సమస్యలపైన ఎవరు కూడా స్పందించట్లేదు, సమస్యలపైన కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండట్లేదు. ఎవరు వారు మనకెందుకులే ఈ గోళ అని చెప్పి పక్కన పడేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి, అక్రమార్కులకి, తప్పుడు ఆలోచనలు చేసిన వారికి కొమరం పులి పంజా అని చెప్పి ప్రచారం అవుతున్న నేపథ్యం. సో ఇది పవన్ కళ్యాణ్ తత్వం. అందుకనే 7 నెలల్లోనే ఎవ్వరు ఊహించిన విధంగా అసలు రాజకీయాలకే పనికిరాడు, అదొక పార్టీయా, అదేదో ఎవరినో పలకీలు మోయడానికి ఆ పార్టీ ఉంది, ప్యాకేజీలు తీసుకోవడానికి పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడే కాదు, ఒక సర్పంచ్ కూడా పనికిరాడు, ఎంపీటీసీ కూడా గెలలేడు అని ఎన్ని అవమానాలు పడ్డా సమయం కోసం వేసి చూసిన వాడికి సక్సెస్ దొరుకుతుందండి. ఒకసారి వెనక పడొచ్చు కాక, కానీ పట్టు వదలకూడదు, అడుగు ఆపకూడదు. తను అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ముళ్ళ కంపలు అడ్డొచ్చినా దాన్ని తప్పించుకుని ముందుకు సాగితే ఆ డెస్టినేషన్ వస్తుంది, ఆ సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ కేర్ ఆఫ్ అడ్రస్సే పవన్ కళ్యాణ్. ఊహించిన విధంగా చాలా రాజకీయ పార్టీలు వచ్చినాయి, చాలా రకంగా మధ్య మధ్యలో వెళ్ళిపోయినాయి, కానీ నిలబడ్డాడు, తెగబడ్డాడు, తన బలం ఏంటో నిరూపించుకున్నాడు. ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాడు, అధికారులకి పోయిస్తున్నాడు. ఇంతకుముందు అధికారులకి ఏం భయం ఉండేది కదా, రాజకీయ నాయకుడు అంటే ఏముందిలే ఆయన ఫోన్ చేస్తాడు, లేకపోతే ఇంకోటితో ఎమ్మెల్యే అనుకోండి, సరే ఎంపీతో చెప్పుకోవచ్చులే, ఎంపీ మనోడే కదా, లేకపోతే మినిస్టర్తో చెప్పుకోవచ్చులే, మినిస్టర్ మనోడే కదా, ఈ రకంగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, అలాంటి దొబ్బదు అసలు.